బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ఇటీవల ఒక సినిమా చేయగా అది పెద్దగా ఆడలేదు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంటూ రచ్చ చేశారు. ఇప్పుడు దాన్ని స్పూఫ్‌తో ట్రోల్ చేశాడు బుల్లెట్ భాస్కర్. జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ తనదైన కామెడీతో మెప్పిస్తున్నారు. స్టార్ కమెడియన్‌గా రాణిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఆయన సినిమాల స్పూఫ్‌లతో నవ్వులు పూయిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇలాంటి స్టార్ హీరోల సినిమాల్లోని సీన్స్‌ని స్పూఫ్ చేస్తూ కామెడీ చేస్తున్నారు. తాజాగా ఆయన ఇలాంటి స్పూఫ్‌తో మరోసారి రెచ్చిపోయారు. ఈసారి బుల్లెట్ భాస్కర్ ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరో సోహెల్‌ని టార్గెట్ చేశారు. జబర్దస్త్ వేదికపై అందరి ముందు ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. ఒకవైపు ట్రోలింగు, మరోవైపు ర్యాగింగ్ చేస్తూ రచ్చ చేశారు. ఇంతకీ ఆయన చేసిన స్పూఫ్ ఏంటి? ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో బిగ్ బాస్ సోహెల్‌ని స్పూఫ్‌తో స్కిట్ చేశారు. ఆ మధ్య సోహెల్ హీరోగా బూట్ కట్ బాలరాజ్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీని జనం ఆదరించలేదు. దీంతో థియేటర్‌కెళ్లిన సోహెల్ తన సినిమాని ఎవరూ చూడడం లేదని వాపోయారు. థియేటర్‌లోనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు జై సోహెల్ అన్నారు. చేస్తున్నావని ఎంకరేజ్ చేశారు. ఎంతో ఆదరించారు. ఇప్పుడు సినిమా చేస్తే ఎందుకు చూడడం లేదని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ, రాయలసీమతో పాటు జిల్లాల పేర్లు మెన్షన్ చేస్తూ వాళ్ళంతా సినిమాలో చూడాలని వేడుకున్నారు. ఫ్యామిలీ, ఎమోషన్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్ ఉంది. మంచి ఫ్యామిలీ మూవీ. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఎంతో కష్టపడి సినిమా చేశామని, ప్రమోషన్స్‌కి డబ్బులు కూడా లేవని చెప్పారు. అంతేకాదు ఇకపై తాను లిప్ కిస్‌లు, రొమాన్స్‌లు సినిమాలే చేస్తానంటూ వాపోయారు. పక్కనే ఉన్న అవినాష్ అతన్ని ఎంతగానో ఓదార్చారు. సినిమాని చూస్తారని చెప్పారు. సోహెల్‌కి అవినాష్ అండగా నిలిచి ఓదార్చారు. ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేశారు. ఈ సంఘటననే స్కిట్‌గా మలుచుకున్నారు బుల్లెట్ భాస్కర్. తనదైన స్టైల్‌లో రెచ్చిపోయారు. ప్రారంభంలో హీరోగా స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత హడావిడి చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాని చూడనన్నా జబర్దస్త్‌లో ఉన్నప్పుడు తెగ ఎంకరేజ్ చేశారు. జై బుల్లెట్ భాస్కర్ అన్నారు. ఇప్పుడు సినిమా చూడడం లేదు ఎందుకన్నా అంటూ ఏడ్చేశారు. సోహెల్ లాగా 3 ప్రాంతాల పేర్లు, ముఖ్యంగా జిల్లాల పేర్లు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ హడావిడి చేశారు. వెనకాల అమ్మాయిగా సత్య కనిపించగా ఓదార్చే అవినాష్ పాత్రని నరేష్ తీసుకున్నారు. తనదైన ఫన్నీ స్టైల్‌లో ఓదార్చారు. ఇప్పుడు ఈ స్కిట్ హైలైట్ అయింది. సోహెల్‌ని మక్కికి మక్కి దించాడు భాస్కర్. అయితే అది మామూలు ట్రోలింగ్ కాదు. సోహెల్ చేసిన పనికి అప్పుడే దారుణంగా నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ షో వేదికగా అందరి ముందు సోహెల్‌ని ఆడుకునేశారు. ట్రోలింగ్ మాత్రమే కాదు, ఇది పెద్ద ర్యాగింగ్ అంటూ ఉన్నారు. సోహెల్‌ని ఇలా ఆడుకున్నారేంట్రా బాబోయ్ అంటున్నారు. పాపం సోహెల్ చూస్తే ఎంత ఫీల్ అవుతాడో కదా!